నిరుద్యోగ ఉద్యోగుల సమస్యలకై కొట్లాడేందుకు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై కొట్లాడేందుకు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారని తెలిపారు. గత 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా, చరిత్రకారుడిగా వేల మంది ఉద్యోగులకు పాఠాలు చెప్పే అధ్యాపకుడిగా అనేక సేవలు అందించారని, వేల మంది పేద విద్యార్థులకు ఫీజు రాయితీలు ఇస్తూ విద్యను అందించానన్నారు. గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాలను లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నానని, దాని ఫలితంగా గత ప్రభుత్వంలో నాపై పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు పెట్టి వేధించింది. చంచల్గూడ జైల్లో పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఆయన లెక్క చేయకుండా నిరుద్యోగుల గొంతుకుగా నిలబడి కొట్లాడాను. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ విషయంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ వేల మంది నిరుద్యోగులతో కలిసి టీఎస్పీఎస్సీ ముట్టడించి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టాను. మెగా డిఎస్సీ వేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3లలో పోస్టులను పెంచాలన్నారు.